సరే, మంచిదండి. యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిగా ఏర్పడి తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సంగమునకు సహోదరులకి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితాలకి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మనందరం కూడా కలిసి ధ్యానిద్దాం. దానికంటే ముందుగా గడిచిన వారం నుండి మనకి ఇప్పటి వరకు కూడా తండ్రి అయిన దేవుడు తన యొక్క కృపను మనకు తోడుగా ఉంచి మనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మన ప్రార్థన విజ్ఞాపనలో మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ఎవరు కూడా ఆ కృతజ్ఞతల స్తుతులు చెల్లించకుండా ఎవరు కూడా ఉండమాకండి. ఎందుకంటే ఒక మాట చూసుకుందాం, చూడండి. కృతజ్ఞతలకు సంబంధించింది 107వ కీర్తన. 107వ కీర్తనలో 15వ అధ్యాయంలో 107వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. కాబట్టి ఆయన మన మీద చూపిస్తున్నటువంటి కృప అంటే ప్రేమ. ఆయన మన మీద కృపను ప్రేమను చూపిస్తున్నాడంటే ఇప్పుడు కూడా మనందరం కూడా సజీలుగా ఉన్నటువంటి లెక్కలు మనల్ని దేవుడు ఉంచాడంటే ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ఈ కృప ఎవరి మీద చూపిస్తాడంటే ఎక్కువగా నరులైనటువంటి మన మీద, అలాగే తాను ఇంకా తయారు చేసినటువంటి యొక్క ఈ జీవరాశుల మీద కానివ్వండి, వీటన్నిటి మీద ఆయన కృప ఉంచాడు. వాటికన్నా కానీ వాటిని హెచ్చించి సృష్టించినటువంటి మన మీద కూడా ఆయన కృప అనేది ఎక్కువగా ఉంచాడు. కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలంటున్నాడంటే దేవుడు ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు మనకి జీవిస్తున్నామంటే అది ఆశ్చర్యమే. ఇప్పటికీ మనం గాలి పీల్చుకుంటున్నామంటే అది కూడా ఏంటిది, ఒక ఆశ్చర్యమే. ఇప్పుడు కూడా మనం నడవగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, శ్వాస తీసుకోగలుగుతున్నాము అంటే అది దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప. కాబట్టి ఈ కృపకు మనందరూ ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. ఆయనంట తన శ్వాసని కానీ వెనక్కి తీసుకుంటే ఏమైపోతారంట, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతారంట. ఒక్కొక్కరు కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారంట. ఎందుకంటే ఆయనను విడిచి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించేటువంటి వ్యక్తుల మీద ఆయన చూపించేటువంటి ఉగ్రత ఒకవేళ అలా చూపిస్తే ఇలా ఉండబోవచ్చు. ఒకవేళ ఆయన యొక్క శ్వాసలు నిశ్వాసలు అనేవి వెనక్కి తీసుకుంటే భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా ఏమైపోతారంట, నిరసరాయిలు అయిపోతారు, చనిపోతారు అనేటువంటి వచనం స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి మేలులు అనేవి చేస్తున్నాడు. కాబట్టి ఈ మేలులకై కూడా మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. తర్వాత ఇక మనం ఇంకా వాక్య భాగంలోకి ప్రవేశిద్దామండి. గత కొన్ని వారాలుగా మీ అందరికీ నేను ఒక పాఠాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేంటిదంటే ఆత్మీయ జీవితంలో దశల వారి ఎదుగుదల. ఒక క్రైస్తవుడు ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయిలోకి రావాలంటే కొన్ని దశలు దాటుకుంటా ముందుకు రావాలి. ఒక చిన్నపిల్లగాడు ఒక పరిపూర్ణ స్థాయిలోకి రావాలంటే కొన్ని దశలు దాటుకుంటా రావాలి, కొన్ని సంవత్సరాలు. అలాగే మనం కూడా ఒక పరిపూర్ణ స్థితిలోకి రావాలంటే మనం కూడా కొన్ని దశల్ని మనం ఛేదించుకుంటూ ముందుకు రావాలి. అలాగే ఒక క్రైస్తవుడు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి రావాలంటే క్రైస్తవ్యంలో అది పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ కొన్ని విసర్జించవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి, కొన్ని చంపవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి, కొన్ని పాటించవలసినటువంటి అలవర్చుకోవాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో భాగంగానే మనం గత 2 వారాల నుంచి కొన్ని లక్షణాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. కొన్ని అవలక్షణాల గురించి, కొన్ని అవలక్షణాలు అంటే పాటించకూడనటువంటి కొన్ని లక్షణాల గురించి మనందరం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటిది ఏంటిది చూడండి, ఎక్కడున్నాయి, ఎక్కడ చూసుకున్నాం మనం రెఫరెన్స్, మెయిన్ రెఫరెన్స్ అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి ఉంటుంది. చూడండి, మనకి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేష ధారణను. కొన్ని వారాల నుంచి నేను సమస్తమైనటువంటి దుష్టత్వం గురించి చెప్పాను. దుష్టుడు ఎలా ఉంటాడు, అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి,
ఆ లక్షణాలు కలిగి జీవించేటువంటి వ్యక్తి యొక్క వచ్చేటువంటి పర్యవసానం ఏంటో కూడా మనందరం ధ్యానించాం. అలాగే సమస్తమైనటువంటి కపటం గురించి కూడా మనందరం తెలుసుకోవడం జరిగింది. కపట యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, కపటాన్ని కలిగి జీవిస్తే అతను పొందుకునేటువంటి పర్యవసానాలు ఏంటి అనేది కూడా మనందరం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు ఈనాటి ఆరాధన కార్యక్రమంలో కూడా మనందరం కూడా కలిసి ధ్యానించవలసినటువంటి ఇంకొక అవలక్షణం కూడా ఏదైనా ఉందంటే అదేంటిదంటే ఏంటిది, వేషధారణ. వేషధారణ గురించి మనందరం కలిసి ఈరోజు ధ్యానిద్దాం. అసలు వేషధారణ అంటే ఏంటి, వేషధారణ కలిగి జీవిస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి మనకి, అసలు క్రైస్తవులు అనేటువంటి భక్తులు పురుషులైనా కానివ్వండి స్త్రీలైనా కానివ్వండి ఈ వేషధారణ కలిగి జీవించవచ్చా లేదా అనేది మనందరం కూడా కలిసి ఈరోజు ధ్యానం చేద్దాం. మనకి పాత నిబంధన గ్రంథం కాడి నుంచి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆది కాండం కాడి నుంచి మలాకి గ్రంథం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వేషధారణ గురించి చాలా తక్కువగా మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. తక్కువగా వాళ్ళ యొక్క ఆ వేషధారణ గురించి అంతగా కనబడినట్టుగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు ఎక్కువగా దేని గురించి అయినా ఏ లక్షణాల గురించి చెప్తాడంటే వేషధారణ గురించి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు కానివ్వండి ప్రవక్తలు కానివ్వండి ఏ పాపాలు ఎక్కువగా ఎత్తి చూపించారంటే ఒక విగ్రహారాధన పాపం అని చెప్పారు, అవునా కదా, ఒక నరహత్యని పాపం అని చెప్పాడు, ఒక అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళని పాపం అని చెప్పాడు, అవునా కదా, లోపత్వాన్ని పాపం అన్నాడు. ఇలాంటివన్నీ చెప్పాడే కానీ ఈ వేషధారణ గురించి అంతగా మాట్లాడినట్టుగా మనకి కనపడదు. కానీ ఎక్కువగా దీని గురించి ఎవరు పాయింట్అవుట్ చేసి మాట్లాడతారంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి బోధనలు చూడండి, ఎక్కువగా ఈ వేషధారణ గురించే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఎందుకంటే చాలా మందికి కూడా ఈ వేషధారణ అనేది కూడా ఒక పాపం అని చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారి ఈ వేషధారణ కూడా ఇది చాలా పెద్ద పాపం, ఇలాంటి వేషధారణ కలిగి మీరు జీవించకూడదని చాలా బాగా చెప్తారు కొత్త నిబంధన కాలంకి వచ్చిన తర్వాత. కాబట్టి ఈరోజు మనం మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక పాఠం ఏంటిదంటే ఈ వేషధారణ. ఎందుకంటే సమాజంలో ఒక మాట ఉంది, ఏంటిదంటే కీడించి మేలంచాలని చాలామంది చెప్తూ ఉంటారు. కీడించి మేలంచాలని మన దేవుడు కూడా మనల్ని ప్రేమించి తన కృపను ఆయనకి మన మీద కుమ్మరిస్తూ మనకి మన భక్తి జీవితాలు ఏమైనా అటు ఇటుగా ఉంటాయేమోనని చాలా జాగ్రత్తలు చెప్పాడు మనకి, అవునా కదా. ఆయన మనకి మంచి కన్నా కానీ కొంచెం జాగ్రత్తలే కీడు గురించి ఎక్కువగా చెప్పడం మనకి జరిగింది. అంతే, ఎవరైనా కానీ మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మనకి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు, మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మసులుకోవాలి, ఎలా మెలగాలి అనేది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి చాలా జాగ్రత్తలు చెప్పాడు. కీడులో పడతారు జాగ్రత్త అనేది ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎక్కడ దాకా ఎందుకు మనకు ఫర్ ఎగ్జాంపుల్కి అర్థం కావాలంటే ఏదేడు తోటలో మొదటి దంపతులు అక్కడ పెట్టినప్పుడు వాళ్ళకి జీవవృక్ష ఫలాలన్నింటినీ మీరు తిన్నాడు, కానీ ఇదిగో ఈ యొక్క మంచి చెడ్డలు తెలుగునిచ్చు ఈ వృక్షం పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండాలి, దీనిని ఎక్కువగా చెప్తాడు ఎక్కువగా. కాబట్టి దీని గురించి చెప్పాడంటే దీనివల్ల ఏదో ప్రమాదం ఉంది కాబట్టి ఈనాటి కాలంలో మనకు కూడా ఒక లక్షణం గురించి ప్రమాదం ఉంది. ఆ లక్షణం వల్ల అలాంటి లక్షణం కలిగి ఉంటే మనకు కూడా ప్రమాదం ఉంది. ఆ లక్షణాన్ని మనం కలిగి జీవించకూడదు. అదే ఏంటిదంటే వేషధారణ. చూద్దాం అసలు వేషధారణ అంటే ఏంటి, వేషధారణ కలిగి జీవిస్తూ వచ్చేటువంటి నష్టం ఏంటిది తెలిసే ఎవరికన్నా, ఎవరైనా చెప్పండి. ఎవరికన్నా అసలు వేషధారణ అంటే ఏంటో చెప్పండి, డెఫినేషన్ తెలిస్తే. తెలుసా, ఎవరికి తెలియదా? అంటే వేషధారణ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే హిపోక్రసీ అంటారు, ఆంగ్లంలో ఏమంటారంటే వేషధారణని హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే పైకి మంచి వాళ్ళలాగే కనబడుతూ, పైకి భక్తి పరులాగే కనబడుతూ, భక్తిపరమైనటువంటి పనులు చేస్తూ, భక్తుడిగానే ప్రవర్తిస్తూ, సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ భక్తులా ప్రవర్తించి లోపల తన హృదయంలో పాపపు క్రియలు కలిగి జీవించి పాపపు ఆలోచన కలిగి జీవించేటువంటి వ్యక్తిని ఏమంటారంటే వేషధారులు అంటారు, వేషధారణ అంటారు. ఇంకోసారి బయటికి మంచి వాళ్ళలాగే భక్తిపరులాగే నీతిమంతుల్లాగే యథార్థవంతుల్లాగే ప్రవర్తిస్తూ అన్నిట్లో పాల్గొంటూ, ఆరాధనలో పాల్గొంటూ, మీటింగ్స్లో పాల్గొంటూ, అన్నిట్లో పాల్గొంటూ లోపల వేషధారణ అంటే పాపపు జీవితాన్ని కలిగి జీవించేటువంటి వ్యక్తుల్ని
అంటే హృదయంలో మాత్రం చెడు తలంపులే, చెడు ఆలోచనలే, చెడు ఉద్దేశాలే, ఇలాంటి ఆలోచనలు కలిగి జీవించేటువంటి వ్యక్తులనే బైబిల్ గ్రంథం ఏమని పిలిచిందంటే వేషధారులు, వేషధారణ అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అది ఈ వేషధారణ కలిగి జీవిస్తే అంటే డెఫినేషన్ అనేది నేను మీకు రిఫరెన్స్ చూపెట్టలేదు, కానీ కొంతమంది వ్యక్తుల జీవితంలోకి వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడు ఆ డెఫినేషన్ అనేది వాళ్ళ జీవితాల్లో మనం చూసి కంపారిజన్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఎలా అనేది మనం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. ఎలా ఈ వేషధారణ కలిగి జీవిస్తే వచ్చేటువంటి నష్టం కూడా యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎక్కడ చూద్దాం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 15వ వచనం అనుకోండి, చూడండి ఒకసారి. అయ్యో 23:15 అమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. అంటే వేషధారణ కలిగి జీవించేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి నష్టం ఏంటిదంటే ఆ వ్యక్తి ఏ చోటికి వెళ్తారంట? నరకానికి వెళ్తాడంట. అంటే శిక్షకు పాత్రుడు అవుతాడు, నరక శిక్షకి అతడు పాత్రుడు అవుతాడు, పాలు పంపులు పొందుతాడు. ఎలాంటి లక్షణం కలిగి జీవిస్తే అంటే వేషధారణ కలిగి ఇటువంటి లక్షణం కలిగి జీవిస్తే ఆ వ్యక్తికి వచ్చేటువంటి పర్యవసానం ఏంటిదంటే నరకం అని చెప్తున్నాడు ముందుగానే. కాబట్టి ఇప్పుడు మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వేషధారణ అనేటువంటి అనేది లక్షణం అనేది మీలో నాలో ఏదో ఉందనేది మనందరం కూడా పరిశీలించుకొని ముందుకు వెళ్దాం. ఒకవేళ ఉంటే ఆ లక్షణాన్ని మనం ఇప్పటికైనా కానీ ఏం చేయాలి? తీసివేసుకొని మనందరం కూడా చాలా భక్తి శ్రద్ధలు కలిగి దేవుల్లో కొనసాగుతూ ఉండాలి. చూద్దాం అసలు ఈ వేషధారులు తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ వేషధారులు కలిగి జీవించేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి అనేది కూడా మనందరం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనందరం ఆలోచించేద్దాం. ఎవరి బోధనలో చూద్దామంటే మనందరం కూడా యేసుక్రీస్తు వారి బోధనలోనే చూద్దాం. ఆయన ఎలా చెప్పాడు, వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనందరం ఆలోచించేద్దాం. చూడండి, ఈ మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు ఉన్నాయి. 23వ వచనం, 25వ వచనం, 27వ వచనం, 29వ వచనం, బేసి సంఖ్యల వచనాలు అంటారు ఇవన్నీ. చూడండి 25, 23, 25, 27, 29 ఈ 4 వచనాలు కూడా కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలను ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. మీకు ఒక విషయం తెలుసా? ఒక నిమిషం అన్న. అయ్యో అంటే ఏంటో తెలుసా? అయ్యో అనేది ఏంటంటే దానికి అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తులకి ఒక ప్రమాదం జరగబోతుంది, అంటే ఒక శాపం రాబోతుంది. మీ అందరికీ మీ జీవితాలు మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలనే అర్థం తెలియజేసేది ఏంటంటే ఈ అయ్యో అనేది. ఈ అయ్యో అనేటటువంటి పదానికి నేను ఇంగ్లీష్ బైబిల్ సెర్చ్ చేసినప్పుడు ఏ కర్స్ ఆన్ యూ అని ఉంది. ఏ కర్స్ ఆన్ యూ అంటే ఏంటంటే మీ మీదకి శాపం రాబోతుంది. మీ మీదకి ఏం రాబోతుంది? శాపం రాబోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? ఇప్పటి నుంచి మీ జీవితాలని, మీ మనసుల్ని, మీ హృదయాల్ని మార్చుకోవాలి. లేకపోతే ఆ యొక్క శాపానికి మీరందరూ పాత్రులు అవుతారు, గురవుతారని యేసుక్రీస్తు వారు ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వేషధారులు అంటుంది ఓన్లీ మనం పరిశీలన శాస్త్రులు మాత్రం అనుకోమాకండి. ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో కూడా ఉండి ఏం చేసుకోవాలంటే మనం కూడా మార్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, మొదటిగా అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి. ఇప్పుడు నేను ఇక్కడ ఇద్దరు గ్రూపుల్ని దేవుడు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఎవరంటే వాళ్ళు
శాస్త్రులు పరిసయ్యులు. వీళ్ళు ఎవరంట? వేషధారులు అంట. ఎలా చెప్తున్నాడు ఈయన వేషధారులు అంటే? వాళ్ళు ఏంటంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి. మీరు సంపాదించేటువంటి సంపాదనలో దశమ భాగంగా పుదీనాలు కానివ్వండి, జీలకర్రలు కానివ్వండి, ఇంకా సోపులు కానివ్వండి, మీ 10వ వంతు మీరు దేవునికి చెల్లించాలి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి ఆజ్ఞ ప్రకారంగానే, ధర్మశాస్త్ర ప్రకారంగానే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ మూడిట్లో వాళ్ళ వంతు వాళ్ళు చెల్లిస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయాన్ని కానివ్వండి, ఈ యొక్క కనికరాన్ని కానివ్వండి, ఈ యొక్క విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టారంట. అంటే భౌతికంగా కనపడేటువంటి వాటి మీద దృష్టి పెట్టారే కానీ ఆత్మ సంబంధంగా లోపల హృదయంలో వచ్చేటువంటి ఈ మంచి లక్షణాలు మాత్రం, వీళ్ళ మంచి లక్షణాల మీద మాత్రం వాళ్ళు మనసు ఉంచలేదు. కాబట్టి భౌతికంగా కనపడేటువంటి ఈ సోపు, ఈ జీలకర్ర, ఈ యొక్క ఏమన్నాడు, ఈ పుదీనాల మాత్రం దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ వంతు ఇస్తున్నారే కానీ దేవుడు వీటికన్నా ప్రధానమైన కొన్ని చెప్పాడు. ఏంటి ఆ 3? న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. అలాగని ఈ మూడింటినే ఫాలో అమ్మన్నాడు యేసుక్రీస్తు వారు. వాటిని వదిలిపెట్టి వాటిని పాటించమంటున్నాడు. ఈ కింద వాటిని, ఈ మూడింటిని కూడా పాటించమంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పైన ఉన్నటువంటి వాటిని మూడింటిని వీళ్ళు ఇచ్చుకుంటా పోతున్నారు. కానీ వీళ్ళలో ఏమి లేదంట. వీళ్ళ హృదయంలో ఏమి లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఈ 3 లక్షణాలు లేనటువంటి వ్యక్తి దేనిగా పిలువబడతాడంటే వేషధారిగా పిలువబడతాడు. కానీ దేవుడికి ఏది ముఖ్యం? ఇవి చెల్లించడం ముఖ్యమా, లేకపోతే ఈ లక్షణాలు కలిగి జీవించడం ముఖ్యమా? ఈ లక్షణాలు కలిగి జీవించడం ముఖ్యం దేవుడికి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయి ఇంకొక వ్యక్తి వచ్చాము. కొన్ని చాలా మంది కూడా మన సమాజంలో కొంతమంది చూస్తే వాళ్ళు ఇచ్చేది కొంత, కానీ వాళ్ళు చూపించేది కొండంత. పాస్టర్ గారంట ఒక చర్చికి కొన్ని ఫ్యాన్లు ఇచ్చాడంట, 3-4 ఫ్యాన్లు ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఫ్యాన్ల మీద ప్రతి రెక్క మీద తన కుటుంబ సభ్యుల పేర్లు రాపించిందంట. ఏమి రాపించాడు? దేనికి? ఇచ్చానని తెలియటానికి. అంటే అతను తన యొక్క దశమ భాగంలో చర్చికి ఇది కొదువుగా ఉందని ఇచ్చాడు, తప్పులేదు ఇవ్వటంలో. కానీ ఏం చూపించాడంటే ఆ యొక్క లెక్కల మీద వాళ్ళ పేర్లు కొట్టించాడంట. సో అంటే అలాంటి స్వభావం కలిగి జీవించేటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు కనపడతా ఉంటారు. ఇంకేముంది? ఇంకో కిందకు వచ్చిన వెళ్తే చూడండి, ఇంకేముంటాడు? ఇంకొక మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ 25 వచ్చినలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. ఇక్కడ కూడా వాళ్ళ గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఇక్కడ కూడా వీళ్ళు కూడా వేషధారులు అంటే వీళ్ళ యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది అంట అన్నాడు. మళ్ళీ అంటే ఒక గిన్నె ఉంటుంది, గిన్నె లోపల తిన్నటువంటి పళ్ళెంలో మనం లోపల కడగాల, బయట కడగాలి, 2 పక్కలు కడగాలి. కానీ వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఎలా కనపడతారంటే పైకి కనపడటానికి శుభ్రంగా కనపడతారు. ఇప్పుడు ఒక పళ్ళాన్ని కొంచెం దూరం చూసినప్పుడు అది వెలుపట శుభ్రం చేసేవారికి ఎలా కనపడుద్ది? మనకి శుభ్రంగానే కనపడుద్ది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఎలా కనపడుద్ది? దాని లోపలికి వెళ్ళి చూసిన తర్వాత క్లీన్ చేయకపోతే అశుభ్రంగా కనపడుద్ది కదా, మెతుకులు ఉంటాయి కదా దాని పక్కన. అలాగ ఉంటున్నారంట వీళ్ళు. పైకి మాత్రం భక్తి పరులాగా కనపడుతున్నారంట. వీళ్ళు తప్పితే ఇంకా దేవుడికి ఎవరు లేరు, వీళ్ళు తప్పితే దేవుడికి ఎవరు సహాయం చేయలేనట్టుగా అక్కడ సమాజ మందిరంలో కనపడుతున్నారు. కానీ లోపల మాత్రం వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారంటే దోపుతో అంటే ఏంటంటే మనకి రిఫరెన్స్ బైబిల్లో చూస్తే దాని గురించి ఏముందంటే హింస అంట. దోపు గురించి చూస్తే ఏం కనపడిందంట, అక్కడ హింసతో కూడినటువంటి జీవితాలు జీవిస్తున్నారంట లోపల, ఇన్నర్ ఫీలింగ్లో. అజితేంద్రియత్వం అంటే ఏమని చెప్పాడంటే అదుపు లేని దురాశ అంట. ఆ వచ్చినటువంటి ఆ ఇల్లు అర్పిస్తున్నారు, వీళ్ళతో పాటు అర్పించినటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఇవన్నీ తీసుకుంటున్నారే కానీ దేవుడు కోరుకున్నటువంటి స్వభావం కలిగి వాళ్ళు ఎవరు కూడా జీవించట్లా. కాబట్టి ఇలాంటి హింసతోనూ దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ అంటే అదుపు లేనటువంటి దురాశతో జీవించేటువంటి వ్యక్తులనే ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు వారు, మీరందరూ కూడా పాపం చేస్తున్నారు. అది ఎలాంటి పాపం అంటే వేషధారణతో కూడినటువంటి పాపం. దీన్ని మీరందరూ ఏం చేయాలంటే విసర్జించాలి అని చెప్పుకుంటా వస్తున్నాడు. కిందకు వచ్చేసరికి 27వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ
సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అంటే శాస్త్రులు పరిశీలి కూడా సమాజ మందిరాలు ఇలా కనపడుతున్నారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా కనపడుతున్నారు. మనం కూడా మన ఇంటిలో ఉన్నటువంటి మన అమ్మగారిని నాన్నగారు చనిపోయినప్పుడు మనం ఏం కట్టిస్తామంటే సమాధులు కట్టించుకుంటాం. సమాధులు కట్టించినప్పుడు ఏదో మనకు ఒక పండుగ ఉంది, ఆ పండుగ రంగులు ఏం చేస్తాం మనం, ఎప్పుడు రానటువంటి ప్రేమ అప్పుడు చేంజ్ చేస్తామంటే మనం పోయి దాన్ని క్లీన్ చేసుకొని దానికి పెయింట్లు వేసి శుభ్రపరచుకుంటాం, చక్కపరుచుకుంటాం, చేస్తాం. కానీ అలా ఉంటారంట వాళ్ళు, కనపడటానికి చాలా శుభ్రంగా నీట్గా కొత్తగా వేసినటువంటి పెయింటింగ్ ఎలా అయితే ఇల్లు కనబడిద్దో అలా ఉంటారంట. కానీ లోపల ఏంటిది వాళ్ళ స్వభావం అనేది సమస్త కల్మషమే, దుష్టత్వంతో నిండిపోయారంట వాళ్ళందరూ కూడా. లోపల పైకి మాత్రం భక్తి పరుల్లా కనపడుతున్నారు, కానీ లోపల మొత్తం ఈర్ష్యతోను ద్వేషంతోను అన్యాయంగా జీవిస్తూ కనికరం లేకుండా విశ్వాసం లేకుండా వీళ్ళందరూ కూడా ఇలా జీవిస్తూ ఉన్నారు. వీళ్ళని బట్టి ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులను బట్టి దేవుడు ఏమన్నాడంటే మీరందరూ కూడా వేషధారులు అన్నాడు. ఈ యొక్క వాటికి మనకి ఉపమానంలో ఒక సూటబుల్ ఒక ఉపమానం ఒకటి ఉంది. ఏంటిదంటే మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి చెప్తాడు యేసుక్రీస్తు వారు. బుద్ధి లేని కన్యకలు అంటే ఆ 10 మంది కూడా ఎవరు? కన్యకలే. కన్యకలు అంటే ఏంటి? ఎటువంటి పాపాన్ని, ఎటువంటి దానికి, ఎటువంటి అశుభ్రత పనికి వాళ్ళు పాలు పంపును పొందని వాళ్ళు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఎవరు? ఈ శాస్త్రుల పరిచయాలు కూడా 10 మంది కన్యక లాంటి వాళ్ళే. కానీ వీళ్ళలో ఏముంది? ఏమి లేదు, సరిపడేంత నూనె లేదు వాళ్ళ దగ్గర. బయటికి మాత్రం ఎలా కనపడుతున్నారు? బుద్ధి గల కన్యకలాగే కనపడుతున్నారు. కానీ వాళ్ళలో ఏమి లేదంటే నూనె లేదు. అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపబడేటువంటి మంచి లక్షణాలు లేవు వాళ్ళలో. పరిశుద్ధాత్మ కోరుకునేటువంటి లక్షణాలు వాళ్ళలో లేవు. పరిశుద్ధాత్మ చెప్పేటువంటి లక్షణాలు కలిగి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆ హావభావాలు అనేవి ఆ శాస్త్రుల పరిచయంలో లేవు. చూడటానికి ఎలా కనపడుతున్నారు? వాళ్ళు కన్యకలాగే కనపడుతున్నారు. 10 మంది కన్యకలాగే కనపడుతున్నారు. పెళ్లి కుమారుడు రంగంలో ఏం కావాలని కోరుకున్నాడు పెళ్లి కుమారుడు అంటే? నీలో న్యాయం కావాలని కోరుకున్నాను, కనికరం కావాలని కోరుకున్నాను, విశ్వాసం కావాలని కోరుకున్నాను. నీలో అవి లేవు. అవి లేకపోవడం వల్ల దివిటీలు ఆ 10 మంది బుద్ధి లేని 5 యొక్క దివిటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు, అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులను 5గురిని చేసుకెళ్ళాడు. ఇలాంటి హృదయం అనేది శుభ్రంగా లేనటువంటి వ్యక్తులు కన్యకలు ఏం చేశాడు? అక్కడ వదిలిపెట్టిపోయాడు. అప్పుడు వదిలిపెట్టిపోయినటువంటి వ్యక్తుల మీదకి వచ్చేటువంటిది ఏంటిది? ఉగ్రత, శాపం రాబోతుంది వాళ్ళకి. ఆ శాపానికి మీరు పాత్రలు ఏమవుతారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ మీరు జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇవి కాబట్టి ఇంకా చూద్దాం చూడండి. ఈ వేషధారణ గురించే చెప్తాడు యేసుక్రీస్తు వారు. ఇంకా మనకి మత్తయి సువార్తలో కనబడుతుంది కొన్ని లక్షణాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా అంటాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉన్నది. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక కొండ మీద ప్రసంగంలో చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి జనాంగానికి కానివ్వండి, శిష్యులు కానివ్వండి చెప్తా ఉన్నాడు. మీరు కూడా ఇతరులకి మీరు సహాయం చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీ మనస్ఫూర్తిగా చేయాలి, మీ దాతృత్వం కలిగి చేయాలి. మీ హృదయం ఎలాంటి కపటం అనేది మీలో ఉండకూడదు. ఏదో మనుషుల వల్ల, పక్కన ఉన్నటువంటి మనుషుల వల్ల నేను ఘనత పొందాలి, నేను బాగా ఫేమస్ అవ్వాలి అని నువ్వు ఇచ్చావనుకో, అది దేవుడికి ఆమోదయోగ్యంగా ఉండిద్దంటే ఉండదు. ఇప్పుడు సమాజంలో కొంతమంది మనకి చాలామంది వ్యక్తులకు సహాయం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు తీసుకోవచ్చన్నా, మనకి అంబానీ ఉన్నాడు అనుకోండి, అనిల్ అంబానీ. ఇప్పుడు కూడా తనకు వచ్చేటువంటి వాటాలు కొంతమంది వ్యక్తులకు ఏం చేస్తూ ఉన్నాడు? సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయం చేస్తున్నప్పుడు సహాయం చేసేది తప్పు లేదు, కానీ అతను దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు అతను లేకపోతే అతను ఎంత సహాయం చేసినా కానీ అది ఉపయోగం ఉందా? లేదు. ఇతను అలాగే ఒక అక్షయ సాయి ఉన్నాడు అనుకోండి, తెలుసా మీ అందరికి? అక్షయ సాయి ఎంతో మందికి అతను ఏం చేస్తూ ఉంటాడు? హెల్ప్ చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, తప్పు లేదు. కానీ అతని యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు అతను జీవించకుండా ఉన్నాడు అనుకోండి, అతను ఎంత సహాయం చేసినా అది ఉపయోగమేనా? వ్యర్థం అతను ఎంత చేసినా కానీ. అలాగే రతన్ టాటా గారు కూడా ఉన్నారు, చాలా మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా తనకు వచ్చేటువంటి షేర్లో 50% ఎవరికి పంపిస్తారంటే పేదలు, నిరుపేదలకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి,
వీటన్నిటిని పంపిస్తాడు, తప్పు లేదు. కానీ దేవుడు ఇందాక వాళ్ళ దగ్గర నుంచి కోరుకున్నాడు న్యాయం కానివ్వండి, కనికరం కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, దేవుడి మీద ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండా జీవించాడు అనుకో, అతను ఎంత చేసినా కానీ ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ వచ్చిన మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం చేసేటువంటి దాతృత్వం అనేది, మనం చేసేటువంటి ధర్మం అనేది మనుషులు మెప్పు పొందాలని ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మనుషులు మెప్పు పొందాలని నువ్వు చేసావనుకో, అదేమైంది? వేషధారణ అయింది. మనుషులు నన్ను బాగా పొగడాలి, మనుషుల దృష్టిలో నేను మంచివాడు అనిపించుకోవాలి, భక్తుడు అనిపించుకోవాలి అని అలా జీవించేటువంటి వ్యక్తికి దేవుడు పెడుతున్నటువంటి పేరు ఏంటిదంటే వేషధారి. అలా నువ్వు ఉండకూడదు. ఇందా చెప్పుకున్న ఒక ఎగ్జాంపుల్, ఫ్యాన్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కుటుంబ పేర్లు మొత్తం వేయించాడంట రెక్కల మీద. అంటే ఎవరు ఘనత పొందాలని వేయించాడు అతను? ఎలా మనుషులు ఘనత పొందాలనుకున్నాడా, దేవుడికి కనపరచాలనుకున్నాడు? ఆయన మనుషులు పొందాలని, మనుషుల యొక్క ఘనతను పొందాలనుకున్నాడు అంట. ఇంకో విచిత్రమైన విషయం తెలుసా, అతను వచ్చినప్పుడు ఫ్యాన్లు తిరగకూడదంట, ఫ్యాన్లు ఆపే ఉండాలి. ఎందుకు? మరి వచ్చిన వాళ్ళు కనపడాలిగా పేర్లు. మరి ఎంత కష్టపడి ఏమి ఇచ్చాడు? మనం ఎంత ధర్మం చేసినా కానీ మనం ఒకటి ఆలోచించుకోవాలి, ఏంటో తెలుసా? ఆ ధర్మం చేయడానికి ఆ డబ్బులు ఎవరి ద్వారా వచ్చినాయని నమ్మాలంటే, మనం ఎవరు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి మనం సంపాదించినామని మనం ఆలోచన చేయాలంటే, దేవుడు ఇస్తేనే మనకి వచ్చినాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి నేను సంపాదించి సహాయం చేయగలుగుతున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నా స్వశక్తితో నేను సంపాదించి అందరికీ నేను కనపడాలని ఇచ్చామంటే, అలాంటి కనపడేటువంటి ఇచ్చేటువంటి వ్యక్తిని ఏమన్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు వేషధారి అన్నాడు. ఓకేనా? ఇంకా ముందుకెళ్దాం చూడండి, 5వ వచనంలో, 5 నుంచి 6 వచనంలో కూడా అంటాడు, వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది అంటే ప్రార్థన చేసేటువంటి విషయంలో కూడా వేషధారణ ఉండిద్ది అన్న. ఎలా? ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నా ప్రార్థన బాగుందా బ్రదర్ అంటే మనుషులకి అర్థం పొందాలని కూడా ఇక్కడ కూడా నేను బాగా ప్రార్థన చేశానా, నా ప్రార్థన అనేది అందరూ మెచ్చుకుంటారు లేదని ఇలాంటి స్వభావం కలిగి చేసేటువంటి వ్యక్తులు కూడా దేవుడు ఏమన్నాడంటే వేషధారణ అన్నాడు. ఎవరి ఘనత పొందాలని కోరుకొని మనం రావాలంటే, ఎవరి ఘనత పొందుకోవాలని మనం దేవుని ప్రార్థన చేయాలంటే, దేవుని మహిమ పొందుకొని మనం ప్రార్థన చేయాలి. ఎదుటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని మెచ్చుకుంటాడని మనం ప్రార్థన చేయకూడదు, వాళ్ళు మెప్పించాలని మనం ప్రార్థన చేయకూడదు, వాళ్ళు ఒప్పించాలని, వాళ్ళ దృష్టిలో మనం మంచిగా కనపడాలని ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన అనేది దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటేనే, అలాంటి ప్రార్థన చేస్తేనే మన వేషధారుల లిస్టులో మనం ఉండకుండా ఉంటాం. అలా ప్రార్థన చేసినప్పుడు కానీ ఇలా మనం ఇతర వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క మెప్పులు మనం కోరుకొని మనం అలా చేస్తే, అది దేవుడు ఏమని చెప్పాడంటే అలాంటి వ్యక్తుల్ని వేషధారి అన్నాడు. చూద్దాం, ఇంకా చూడండి. మొదటిగా ఏం చెప్పాడంటే, మనం ధర్మం చేసేటప్పుడు వేషధారి వలె నువ్వు ఉండమాకన్నాడు. కిందకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసే విషయంలో కూడా నువ్వు వేషధారిగా ఉండమాకు. ఎవరి మెప్పులు నువ్వు పొందాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నా కానీ, సమాజంలో ఉన్నా కానీ, సంఘంలో ఉన్నా కానీ, నువ్వు ఎవరు మెప్పుకోవాలనుకో, ఎవరు మెప్పు నువ్వు పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలన్నా కానీ, ధర్మం చేయాలన్నా కానీ, నువ్వు ఎవరు మెప్పుకోవాలని రావాలని కోరుకోవాలంటే దేవుడు మెప్పు రావాలని నువ్వు కోరుకోవాలి. మనుషుల మెప్పులు నువ్వు అది నీకు ముప్పే అని మనందరం అర్థం చేసుకోవాలి. తర్వాత కిందకు వస్తే 16వ వచనంలో 16వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ ఉపవాసం చేసేటువంటి దాంట్లో కూడా వేషధారణ కలిగి జీవించేవాళ్ళంట. కింద ఎలా ఉపవాసం చేయమన్నాడు చెప్పాడు చూడండి. ఎలా చేయాలంట? 17వ వచనంలో ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. కొంతమంది ఉపవాసం చేస్తారు, చేసినప్పుడు ఎలా పెడతారండి వాళ్ళ ఫేస్ రీడింగ్? యాక్టివ్గా ఉండిద్దా? ఎలా ఉంటుంది వాళ్ళ ఫేస్ రీడింగ్ అనేది? డల్గా పెడతారు. ఎందుకు అలా డల్గా పెడితే ఎదుటిన్న వ్యక్తి అడగాలి కదా, ఏంది నీ ముఖం అలాగుంది, ఏంది 2 రోజుల నుంచి ఏంది నీ ఫేస్ అలా అయిపోయింది, మారిపోయినట్టుగా ఉంది, వాడిపోయినట్టుగా ఉంది, ఏందన్న ఆరోగ్యం బాగలేదా అన్నప్పుడు తెలుసుకుంటూ అడుగుతాడు కదా.
అలా అడిగేటప్పుడు ముఖం పెడతాడు ఇలా, ముఖం నాకు జాత కదా ఎలా చెప్పేస్తా, అలా పెడతారంట. అలా పెట్టి చేసేటువంటి ఉపవాసం కూడా దేవుడికి నచ్చనటువంటి ఉపవాసం. అలా పెట్టి అలా ఫేస్ రీడింగ్ పెట్టి చేసేటువంటి వ్యక్తుల్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నాడంటే వేషధారి అన్నాడు. అలా ఉపవాసం చేయకూడదంట. ఎలా ఉపవాసం చేయాలంటే ఇక్కడ తల అంటుకొని ఉపవాసం చేయాలన్నాం, ముఖం కడుక్కొని తల అంటుకొని ఉపవాసం చేయాలి. అలా చేసినప్పుడు మన ముఖం ఫ్రెష్గా కనపడుతుంది. అప్పుడు నువ్వు ఆ పోయి నువ్వు ఎలా మాట్లాడగానే ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు చేసేటువంటి ఉపవాసం అనేది ఎలా ఉండాలంటే నీలో ఉన్నటువంటి బలహీనతను తగ్గించుకోవడానికి, నీలో కొన్ని ఆశలు అనేవి రేగుతూ ఉంటాయి. యవనస్తులైనటువంటి మనకు కూడా రావచ్చు ఇలాంటివి. ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి ఉపవాసాలు మనం చేసామనుకోండి, ఆ యొక్క నీరసత్వం వల్ల ఉండటం వల్ల మనలో కొన్ని ఆశలు అనేవి, కొన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలు అనేవి మనకి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా మనందరమే ఆలోచన చేయాలి. ఎక్కువగా నీరసం పడినటువంటి వ్యక్తికి ఏమైనా ఆలోచనలు వస్తాయండి? ఏమైనా కోరికలు ఉంటాయి ఆ వ్యక్తికి? ఏముండవు. అలాంటి ఆ ఉపవాసాలకి మనందరం కూడా అలవాటు పడాలి. అలాంటి ఆశలు ఎవరికైనా ఉంటే ఉపవాసం చేస్తే తప్పేమి లేదు. నాలో ఉన్నటువంటి బలహీనతలనే, నాలో ఉన్నటువంటి ఆశలు నేను తగ్గించుకోవడానికి, చంపుకోవడానికి ఇవన్నీ నేను చేస్తాను అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనందరం. ఇలాంటి ఉపవాసం కూడా దేవునికి నచ్చదు. మనుషులు మెప్పు కోరుకోవాలని చేసేటువంటి ఉపవాసం కూడా దేవునికి నచ్చదు. అలాంటి లక్షణం కలిగి ఉంటే ఆ వ్యక్తిని ఏమన్నాడంటే వేషధారి అన్నాడు. ఓకేనా? తర్వాత కిందకు వస్తే ఒక మాట అంటాడు చూడండి, ఇంకా ఉందా? 7వ అధ్యాయంలో కూడా ఉంది చూడండి. 7వ అధ్యాయంలో కూడా అంటే 6వ వచనంలో దేని నిమిత్తం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే వేషధారి అన్నాడు? నువ్వు మనుషులు కనబడాలని ధర్మం చేసే విషయంలో నువ్వు వేషధారిగా ఉండొద్దు అన్నాడు. ప్రార్థన చేసే విషయంలో నువ్వు వేషధారిగా ఉండొద్దు అన్నాడు. ఉపవాస విషయంలో నువ్వు వేషధారిగా ఉండమాకు అంటున్నాడు. ఇవన్నీ కూడా నువ్వు మనుషుల మెప్పు కోసం చేస్తే దేవుడు నిన్ను అంగీకరించడు. నువ్వు దేవుడి మెప్పు కోసమే కావాలి, చేయాలి. ఎవరి మెప్పు నీకు అవసరం లేదు అని మనంతా కలిగి అలా జీవించాలి. ఇంకా 7వ అధ్యాయంలో కూడా కొన్ని మాట్లాడాడు చూడండి. 7వ అధ్యాయంలో 3వ వచనంలో, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలమునుండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇది కూడా ఒక లక్షణమే. కంటిలో దూలం ఏంటిది, నలుసు ఏంటిదంటే మన హృదయంలో ఒక పెద్ద పాపాన్ని పెట్టుకొని ఎదుటి వ్యక్తిని అరే నువ్వు మారురా అంటే మారుతాడా? మారడు. మొదటిగా నువ్వు మారిపోవాలి. నువ్వు నీ జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు మలుచుకోవాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో ప్రేమ కలిగి ఉండాలి, దేవుడి ఎడల యథార్థంగా ఉండాలి, నీతిమంతుల్లాగా ఉండాలి. అలా కలిగి ఉండి నువ్వు జీవిస్తూ ఇతరులకు నువ్వు చెప్పావనుకో, అతను ఏమంటాడు? నీ మాట వింటాడు. నీ మాట వినేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు నీ జీవితాన్ని శుభ్రం చేసుకోకుండా నువ్వు జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటూ దుష్టత్వం కలిగి, కపటత్వం కలిగి, అవినీతి కలిగి, అన్యాయం కలిగి నువ్వు జీవిస్తూ ఇతరులు కూడా ఇలాంటి లక్షణాలు ఇలా కలిగి జీవించండి అని చెప్పారు అనుకో, అతను ఎలా ఉంటుంది? ముందు నీ ఎదుట సరే అన్నా కానీ పక్కన పోయి ఇంకో వ్యక్తి ఏమంటాడు? వాడు నాకు చెబుతున్నాడయ్యా, ముందు వాడు సరిగ్గా లేడు, వాళ్ళ భార్యతో సరిగ్గా లేడు, వాడు కుటుంబంతో సరిగ్గా లేడు, సంఘంతో సరిగ్గా లేడు, ఇతను వచ్చి మాకు నీతులు చెబుతున్నాయి అంటారు. అప్పుడు ఏంటిదంటే మన కంటిలో మనం దూరం పెట్టుకొని ఎదురోడి కంటిలో మనం నలిసి వెతికినట్టుగా ఉంటుంది. ఇది కూడా ఒక వేషధారి లక్షణం. మన కంటిలో దూరాలు పెట్టుకొని ఎదుటి కంటిలో వెతికేటువంటి లక్షణాన్ని కూడా దేవుడు ఏమన్నాడంటే వేషధారిగా నువ్వు ఆ లక్షణాన్ని ఇప్పటికైనా కానీ మార్చుకో అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, చదివారా? అయిపోయిందా? ఇది ఇప్పటికి ఎన్ని లక్షణాలు వచ్చినాయి చూడండి. దేని బట్టి ఈ వేషధారుల యొక్క లక్షణాలు మనం ఎన్ని చూసాం? మొదటిగా ధర్మం చేయనప్పుడు, అంటే మొదటి ఇక్కడ నుంచి నువ్వు ధర్మం చేసేటువంటి విషయంలో నువ్వు వేషధారిగా ఉండవద్దు, నువ్వు ప్రార్థన చేసే విషయంలో వేషధారిగా ఉండవద్దు, నువ్వు ఉపవాసం చేసే విషయంలో వేషధారిగా నువ్వు ఉండవద్దు. ఇంకేమన్నాడు? ఎదుటి వాడికి చెప్పేటువంటి విషయంలో కూడా నువ్వు వేషధారిగా ఉండవద్దు. అంటే వేషధారిగా ఉండేటువంటి వ్యక్తి యొక్క చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే పైకి ఎలా ఉంటాయి? భక్తిపరుడు చెప్పినట్టుగానే ఉంటాయి. లోపల ఎలా ఉంటుంది అంటే
అన్యాయంతో, అక్రమంతో నిండి ఉండదు, హింసతో, దురాశతో నిండి ఉండదు అతని హృదయం. కానీ చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా తీయగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి యేసుక్రీస్తు వారి జీవించవద్దని చెప్పారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కూడా ఏమన్నా మనం కలిగి జీవిస్తే మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మానుకోవాలి. వాటన్నిటి మనం ఏం చేయాలి? విసర్జించాలి. అలా విసర్జిస్తేనే మనం నిజమైనటువంటి భక్తులుగా, భక్తి పరులాగా మనం జీవిస్తున్నట్టు. ఇంకొక మాట కూడా చూస్తున్నాం చూడండి. మార్కు సువార్త 7:7 ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 7:7 వారి హృదయము నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరి అయినది. యెషయా ఎక్కడ ప్రవచించాడు? ఏమని ప్రవచించాడంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు కానివ్వండి, పరిశీలు కానివ్వండి, దేవుని ఎలా ఆరాధించారంట? పెదవులతో ఆరాధించారు. కానీ వాళ్ళ హృదయం అనేది ఎలా ఉందంటే చాలా దూరంగా ఉందంట. పెదవులతో ఆరాధించేటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ వేషధారి అన్నాడు. అలాంటి వేషధారిని కలిగి జీవిస్తే వచ్చేటువంటి ప్రతిఫలం కూడా దేవుడు చెప్పడం జరిగింది. చిన్నపిల్లల జాగ్రత్త గురించి ఏమన్నాడు? ఇంకోసారి చదవండి, 6వ వచనం కాడ నుంచి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయమును నాకు దూరంగా ఉన్నది. వాళ్ళ హృదయం అనేది ఎలా ఉందంటే చాలా దూరంగా ఉంది. పెదవులతో కూడినటువంటి ప్రార్థన కాదు, పెదవులతో ఉన్నటువంటి దేవుని ఆరాధించేటువంటి విధి విధానాలు కాదు కావాల్సింది. దేవుడికి ఎలాంటి ఆరాధన కావాలంటే హృదయం అనేది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిని నిజాయితీ కలిగి ఉండాలి మన హృదయం అనేది. అలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిని, అలాంటి ఆరాధన దేవుడు కూడా కావాలనుకుంటున్నాడు. ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఆ వేషధారుల గురించి మత్తయి సువార్తలో చివరికి వచ్చేసరికి ఏమంటాడు చూడండి. వాళ్ళని 23వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడు చూడండి. వాళ్ళందరినీ, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఇలాంటి లక్షణాలు కలిగి మీరు జీవిస్తున్నారనుకోండి, దేవుడు కోరుకున్నది ఏంటంటే మీ మనసు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో ఎలాంటి కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, దేవుడికి నచ్చినటువంటి కార్యాలు మీరు కలిగి జీవించకూడదు. అవి కోరుకుని వీళ్ళందరూ కూడా అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నారు. కాబట్టి దేవుడికి నచ్చినటువంటి లక్షణాలు కలిగి నువ్వు జీవిస్తున్నావు అనుకో, అలాంటి కలిగి జీవించేటువంటి వ్యక్తికి ఇక్కడ ఏమంటున్నాడంటే, అలాంటి వ్యక్తులు ఏమంటున్నాడంటే సర్ప సంతానం అంటున్నాడు. మీరందరూ దేనికి శిక్షకు పాత్రలు అవుతారంటే నరక శిక్షకి పాత్రలు అవుతారు అని దేవుడి వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇలా వేషధారణతో కలిగి జీవించినటువంటి వ్యక్తులు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే ఉన్నారు. ఎక్కడ కనబడతారంటే మొదటగా మనకి ఎక్కడ కనబడతారు? అలా మనకి శాస్త్రి గారిపై కనబడ్డారు. మనకి పాత నిబంధనల కాడిని చూస్తే కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క హావభావాలు అనేవి కొంతగా వేషధారణలాగే కనబడతాయి. ఎలాగంటే కయ్యూను గారు ఉన్నారు. కయ్యూను ఎలా అర్పించాడు? కయ్యూను కూడా తన తమ్ముడైనటువంటి హేబెలు అర్పించినట్టుగానే అర్పణ అర్పించాడు. ఎలా అర్పించాడంటే దుష్ట హృదయంతో అర్పించాడు. ఆయన అంటే తన తమ్ముడు అర్పిస్తున్నాడు అర్పించాడు అంతే. లోపల ఎలా లేదు, లోపల ఎలా ఉంది అతనికి, లోపల ఎలా అనిపించిందంటే అతనికి ఏదో ఇచ్చాను కాబట్టి, ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, మనస్ఫూర్తిగా అతను ఇవ్వలేదు. ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వలేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుడు ఆయన యొక్క అర్పణని అంగీకరించాడు. ఎలాంటిది అర్పించాడు? దేవుడికి బుడ్డిదాన్ని అర్పించాడు. అంటే దేవుడిని ఏదో తక్కువ స్థాయిలో చూసి ఉంటాడు. వేషధారణ కలిగినటువంటి వ్యక్తులు కూడా అలానే చూస్తారు. దేవుడిని చాలా తక్కువ స్థాయిలో చూస్తారు, తక్కువగా చూస్తారు. వాళ్ళు అలా తక్కువ స్థాయిలో చూస్తారు కాబట్టి వాళ్ళ లక్షణం కలిగి జీవించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎవరు కనబడతారంటే మనకి ఇంకా ముందుకు వస్తే కీర్తనల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా వాళ్ళ యొక్క జీవన విధానం కూడా మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 34వ వచనం. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి, వారు తిరిగి
హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఏమన్నాడంట? వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికారంట. అంటే వాళ్ళని చంపినప్పుడు కానీ వాళ్ళ మీద ఏదైనా ఉగ్రత తీసుకొచ్చినప్పుడు ఎమ్మటే తిరిగారు. తిరిగి ఏమంటే దేవుడు ఏం చూపించాడు? వాళ్ళ మీద కృప చూపించాడు. మళ్ళీ ఏం చేశారు? కొంత సమయానికి మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళకు కనబడినటువంటి ఆ బలహీనతకు ఏం చెప్పారంటే వాళ్ళు లొంగిపోయారు. ఇదేంటిది? వేషధారితనం. ఇది కూడా దీన్ని బట్టి కూడా వాళ్ళు దేవుడిని చాలా హింసించారు, చాలా బాధ పెట్టారంట. ఇంకేం చెప్పారు? 37వ వచనంలో చాలా మాట ఉంటుంది చూడండి, మంచి మాట. నోటి మాటతో వారు నోటి మాటలతో వారు ఆయనను ముఖస్థితి చేసి తమ నాలుకలతో ఆయన యొద్ద ముంకారంటే ఏం చేశారంటే అబద్ధాలు ఆడారు. వాళ్ళ దగ్గరకు వచ్చి, దేవా మమ్మల్ని రక్షించాయా, మమ్మల్ని కాపాడాయా, మాకు ఉగ్రత నుంచి తీసేయా అంటున్నారు. తీసివేసిన తర్వాత ఏమో మళ్ళీ వాళ్ళ పాత జీవితాన్ని వాళ్ళు జీవించుకుంటూ వచ్చారు. అంటే నోటి మాట ద్వారా చెబుతున్నారు కానీ మమ్మల్ని రక్షించమని హృదయం మాత్రం మార్కుల వాళ్ళది. అదే పాపాలు జీవిస్తున్నారు, అదే బలహీనతలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. బొంకారంట, వచ్చి అబద్ధాలు ఆడారంట. బొంకడం అంటే ఏంటంటే అబద్ధాలు ఆడటం. దేవుడి దగ్గరికి ఎట్లా వస్తున్నారంట వాళ్ళు? ఎలా వస్తున్నారంటే దేవునికి నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేశారంట. ముఖస్థితి అంటే తెలుసా? ఏంటిది ముఖస్థితి అంటే? ఒక మాట అనొచ్చలేదు, మరి నేను ఇక్కడ రాసుకున్నాను. ఎలా వచ్చారంటే దేవుడి దగ్గరికి వాళ్ళ మీద వచ్చినట్టు ఉగ్రతనే తీసివేసుకోవడానికి, పరిహరించుకోవడానికి ముఖస్థుతి అంటే ఏంటంటే నంగనాశిమ అంటారు, చూసారా? అనొచ్చలేదు మా అనొచ్చు అన్నమాట. అలా వచ్చారంట మొఖాలు పెట్టుకొని దేవుడి దగ్గరికి. అంటే లోపల ఏంటిది? క్రూరత్వం. లోపల ఏంటిది? వాళ్ళ మానుకోలేనటువంటి స్వభావమే. కానీ బయటికి దేవా మమ్మల్ని కాపాడాయా, మమ్మల్ని రక్షించాయా, మమ్మల్ని ఉగ్రత నుంచి తప్పించాయా అంటున్నారు. కానీ ఆ యొక్క ఉగ్రతను పక్క దీపంగా మళ్ళీ ఇంకొక పాపం చేస్తున్నారు, పొగుడుతున్నారు, మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. ఇదేంటిది? వేషధారణ. బైబిల్ గ్రంథంలో కూడా వేష స్త్రీని పట్టుకుంటాడు కదా, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని పట్టుకుంటాడు కదా, పట్టుకుంటాడు లేదా? పట్టుకున్నప్పుడు ఆమె ఏంది? ఒప్పుకుందా లేదా ఆ పాపాన్ని? యేసుక్రీస్తు వారు ఇంకా నువ్వు ఈ యొక్క వ్యభిచారాన్ని చేయమాకమని యొక్క చాలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని వెళ్ళిపోయిందా లేదా? కానీ వీళ్ళేంది? వీళ్ళు ఆమెకన్నా ఘోరంగా ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఆవన్నగానే తన తప్పు తెలుసుకొని తనకి ఎప్పుడు కూడా పాపం చేయకుండా తన హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మలుచుకుంది. కానీ వీళ్ళు ఏం చేసుకుంటా వచ్చారు? మాటికి ఏం చేస్తున్నారంటే ఆ పరిశుద్ధ దేవుడి మీదకి తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చేసి ఉంటాము తిరుగుబాటు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులే వేషధారులు. వాళ్ళని ఏమన్నాడంటే మీరు ఉగ్రతకు పాలవుతారని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా మనం ముందుకెళ్తే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనకు ఒక రాజు కనపడతాడు. ఎవరైనా? మొట్టమొదటి రాజు. ఈ సౌలు రాజు కూడా ఈయన జీవితంలో కూడా ఒక వేషధారి లక్షణం కనబడింది. పైకి ఎలా కనపడతాడు? ఆయన విధేయత చూపించినట్టుగా, దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించినట్టుగానే కనపడతాడు. ఒక యుద్ధ రంగంలో ఏం చేస్తాడు ఆయన? దేవుడికి అతనికి నచ్చినటువంటి వాటన్నిటిని పక్కన పెట్టి మిగతా వాటిని ఏం చేస్తాడు ఆయన? నశింపు చేస్తాడు. అది కూడా వేషధారణ. దేవుడు మా చెప్పినటువంటి పనిని చేయకుండా తన నచ్చిన జీవితాన్ని జీవించేటువంటి జీవితాన్ని ఇలా జీవించాడు. దీన్ని బట్టి అతను ఏమని దేనిగా పిలువబడతాడంటే వేషధారణ వ్యక్తిగా పిలువబడతాడు. ఇంకా చివరిగా మనం ఒక మాట చూసుకొని ముగిద్దాం. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఎందుకని ఇలా ఆరాధిస్తున్నారు, ఇలా జీవిస్తున్నారు అంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు
మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి ఇలా చేస్తున్నారండి. అంటే మనం కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం కూడా నోటి మాటతో దేవుని స్తుతించామనుకోండి, దేవుని గణపరిచామనుకోండి, అది పెద్ద విషయమేం కాదు. కానీ మన హృదయం అనేది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తేనే మనం వేషధారణ లేనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ వేషధారణ కలిగి జీవించేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఒక 5 చూసుకున్నా. ఏంటిది? మొదటిగా చెప్పండి. నువ్వు ధర్మం చేయనప్పుడు వేషధార వలె ఉండకూడదు. రెండోది ఏం చెప్పుకున్నా? ప్రార్థన విషయంలో వేషధార వలె ఉండకూడదు. మూడో విషయం ఏం చెప్పుకున్నా? ఉపవాసం చేసే విషయంలో మనం వేషధారణ కలిగి ఉండకూడదు. నాలుగో విషయం ఏమనుకున్నా? నీ సహోదరుని చెప్పేటువంటి విషయంలో ముందు నువ్వు కరెక్ట్గా ఉండి నీ సహోదరుని కలిగి చెప్పేటువంటి లక్షణం కలిగి అలాంటి లక్షణం చూసుకున్నాం. అంటే దేవుణ్ణి ఇంకా 5వ లక్షణంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో కూడా మనం ముఖస్థుతి చేసే వాళ్ళకి మనం ఉండకూడదు. వేషధారుల వల్ల మనం ఉండకూడదు. మన బలహీనతలు మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలంటే తీసివేసుకుంటూ ఉండాలి. సరి చేసుకోవడం కానీ తీసివేసుకోవాలి. తీసివేసుకుంటానే మనం మన భక్తి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అలా వేషధారణ కలిగించేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి పర్యవసానం కూడా చెప్పారు. ఏంటిదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? నరక శిక్షకి వెళ్తారు, నరకానికి పాత్రలు అవుతారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీ అందరికీ అర్థమయ్యాయని నేను ఆశిస్తూ, కాబట్టి మనందరం కూడా పేతురు గారు చెప్పినటువంటి ఒక 3వ లక్షణం ఏంటిదంటే వేషధారణ. ఇలాంటి వేషధారణ కలిగి మనం జీవించకూడదు. ఇలా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాటిని మీ అందరికీ నా వరకు